జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ నేను అప్లై చేశా. సో నా ట్రాన్స్ఫర్ అనేది అప్రూవ్ అయింది. అప్రూవ్ అయిన తర్వాత నాకు దేనికో వెళ్ళటం ఇష్టం లేక ఇంకా వేరే కారణాల వల్ల నేను వద్దనుకున్నా. సో ఆ కండిషన్ లో నా ట్రాన్స్ఫర్ అనేది క్యాన్సిల్ చేస్తారా అనే ఒక డౌట్ ఉంది. సో అది డౌట్ కి నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. సో ఈ డౌట్ ఏంటంటే వాళ్ళు మెన్షన్ దాన్ని బట్టి వాళ్ళు గైడ్ లైన్స్ లో మెన్షన్ చేసింది ఏంటంటే అది చదువుతా చూడండి ఒకసారి. రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ద అప్రూవ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ విల్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ వన్ ఛాన్స్ ఆఫ్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ అవైలబుల్ బై జీడిఎస్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ట్రాన్స్ఫర్ అయింది, మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అనుకున్నారు, అంటే ఎల్టీఎఫ్ అని చెప్పారు, లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అన్న రూల్ 3 ట్రాన్స్ఫర్ అన్న ఒకటే. సో క్యాన్సిల్ చేసుకుంటే అది ఏమైంది అంటే మీకు ఒక ఛాన్స్ మిస్ అయిన కింద వాళ్ళు కౌంట్ చేస్తారు. అంటే ఇప్పుడు మెయిల్ కి 2 ఛాన్స్, ఫీమేల్ కి 3 ఛాన్స్ గా అందులో మీకు ఒక ఛాన్స్ పోయినట్టే. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ లో, ఇది ఆఫ్లైన్ కాదు, ఇది మొత్తం ఆన్లైన్ లో జరిగింది. ఆన్లైన్ లో సిస్టమ్ జనరేట్ లిస్టే వచ్చింది. సో ఇది మామూలుగా ఆఫ్లైన్ లో అయితే కాదు. సో మీరు కనుక ఒకవేళ మీరు అప్లికేషన్స్ మీరు రూల్ 3 ట్రాన్స్ఫర్ అప్లై చేసిన తర్వాత మీకు గనక మీకు గనక అది ఎందుకు మీకు నచ్చకపోతే దాన్ని గనక ఒక టైం లిమిట్ లోనే మీరు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక టైం లిమిట్ అయినా ఉంటుంది. ఆ టైం లిమిట్ దాటిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలనుకున్నా ఆల్రెడీ మీకు ట్రాన్స్ఫర్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ మీకు ట్రాన్స్ఫర్ కనుక అప్రూవ్ అయితే దాన్ని మళ్ళీ వాళ్ళు ఒకవేళ మీరు రిజెక్ట్ చేసుకోవాలని మీరు చేసుకోవచ్చు, అప్రూవ్ చేస్తారు. బట్ చేసినా వాళ్ళు ఏం చేస్తారో మీకు ఒక ఛాన్స్ మిస్ అయిన కింద పరిగణిస్తారు. సో మీ అభ్యర్థిని వాళ్ళు స్వీకరిస్తారు. బట్ ఇదేంటంటే అక్కడ మీకు ఒక ఛాన్స్ మిస్ అయిన కింద అయిపోతుంది. సో మీకు 2 ఛాన్సులు అనుకోండి, మెయిల్ అయితే ఒక ఛాన్స్ పోద్ది, అదే ఫీమేల్ 3 ఛాన్స్ ఉంటే ఒక ఛాన్స్ పోద్ది. సో మీరు అందుకనే 1కి 2 సార్లు ఆలోచించుకొని మీకు నచ్చిన ప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత మీకు అప్రూవ్ అయిన తర్వాత మీకు ఏంటిదంటే ఒక ఛాన్స్ పోయినట్టు కిందే వస్తుంది అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, చదువుతా క్లియర్. ఇంకా ఫర్ సేక్ క్లారిటీ, వన్స్ ద GDS submit his or application online, she can withdraw the application during the window period available. Once the transfer is approved and the GDS request for the cancellation of transfer in writing before getting relieved, the request may be considered by the concerned authority. However, in such case, one chance would be constructed as the availed. అంటే ఇప్పుడు చెప్పింది వీళ్ళు రూల్ మెన్షన్ చేసింది. సో మీరు మీ రిజెక్షన్ అంటే మీ క్యాన్సిలేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆ కండిషన్ లో ఏంటంటే మీకు ఛాన్స్ పోద్ది అంటున్నారు. మీకున్న ట్రాన్స్ఫర్ ఛాన్స్ లో ఒక ఛాన్స్ మిస్ అయిద్దని చెప్తున్నారు. సో అది అందుకనే చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా.